ఒక సాక్ష్యం పంచుకోవాలని వారి ఆలోచన. దేవుడు వారిని సమయాన్ని మనకి అప్పగిస్తాను. కూడి వచ్చిన దైవ సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడికి స్తోత్రం. ఈ సంఘం ఎలాగా కట్టబడిందో కొన్ని క్షణాలు 10 నిమిషాల నుంచి సమయం సద్వినియోగం చేసుకోవాలి కనుక కట్టాకుంటే నేను చెప్పే మాటల్లో ముగిస్తాను. గత 25 సంవత్సరాల క్రితం ఈ మార్కాపురం పట్టణంలో భయంకరమైన శ్రమల మధ్యలో ఏ పూట కాకుండా చేసుకుంటే తినాలి, లేకపోతే వస్తున్నాయి అలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు లోకానుసారంగా ఉన్నప్పుడు సంపాదన బాగానే ఉండే రోజుకు ఆ రోజుల్లోనే 4 కూలీలను పెట్టుకొని పేస్తులాగా చేస్తా ఉన్నా ఎలాంటి డబ్బులు ఏముండవు. అలాగా జీవితాన్ని కొనసాగిస్తున్న దినాల్లో దైవజన వేసవి గారు మార్కాపురం ఏబిఎంసీ గ్రౌండ్ లో మహాసభలు పెట్టారు. మహాత్మాలు పెట్టాలని నేను చెప్పకూడదు, కానీ మీకు తెలియాలంటే చెప్తున్నాను. తాగేసి మద్యం తాగి ఏదో లైట్ వేసారు, ఏదో చెప్తున్నారు, కాస్త వాయిద్యాలు వాయిస్తున్నారు, ఏదో కలకలగా ఉండి చూద్దామని మనసుకే కానీ అక్కడ దగ్గరికి వెళ్తా ఆ ఏబిఎంసీ గ్రౌండ్ లోకి వెళ్ళే మాస్టర్ గారని అక్కడ జరుగుతుంది మహాసభలని, మాస్టర్ మంచిగా ఏనే గారు అక్కడ మహాసభలు పెట్టించారని ఇవేమి లోకంలో ఉన్న నాకు తెలియదు. చక్కగా వాయిద్యాలు వాయిస్తున్నారు, క్యాష్ లైన్ వాయిస్తా ఉన్నారు, ఏదో కలకలగా ఉంది. ఎందుకంటే అప్పుడు మనలో రికార్డింగ్ డ్యాన్స్ ఏదో తిన్నాను ఎవరో చేస్తారు కదా, ఇంతగా ఇప్పుడు ఏదో చూసుకొని చూసేదానికని ఆ గ్రౌండ్ లోపలికి వెళ్ళి ఎక్కడో చూసుకున్నారు. నిలబడ్డారు. దేవుడి మహాకృప దర్శించి యేసయ్య గారు నా పక్కనే నిలబడి ఎక్కడో స్టేజ్ పైన ఉన్నాడు. కలుపోయి కేకేసాడు, అదే కేకేసాడు, కలుపుసాడు, మోకరించు అన్నాడు, మోకరించాడు. ఆయన ఆరాధించాడు. దేవుడి కృప ప్రార్థన ఆవించింది. నేను అలాంటి భయంకరమైన స్థితిలో జరిగి మోకాళ్ళను వాసి ఇంటికి వెళ్ళిపోయాను. వాసి అనేది బిగించింది అయిపోయింది. నా ఒక్కటి మోకాలు అయిపోయి కాదని 2వ దగ్గర కూడా తీసుకొని వచ్చాను. అక్క సొంతము ఆమె తీసుకొని వచ్చాను గారంట. ఎందుకంటే ఒక ప్రశ్న నుంచి దేవుడి నుంచి అనుకోని ఎవరితో బాగా భాష తేడా దేవుడి నుంచి ఎప్పుడు లేచిన ఒక బైబిల్ పట్టుకొని ప్రార్థన అంటే అడిగాను. కానీ కానీ ఆమె ఎక్కడైనా ప్రార్థనకి వెళ్ళేది. ఈ ఒక్క ప్రార్థన పెట్టి ఈ విషయం ధ్యానం పడుతుంది అని చెప్పాను. సరే నేను కూడా వస్తాను రేపటి ఆమె వచ్చింది. దేవుడు బట్టి ఆలయం మోకాలు కూడా మిగిలిపోయినాయి. మోకాలు వాసి నడవలేకపోతే ఆటో మాత్రం ఇంటికి తీసుకెళ్ళాను. ఎందుకు మోకాలు మిగిలినాయి అని చెప్పమంటారా? పరిశుద్ధాత్మ దేవుడు పుట్టినప్పుడు శరీరం అంతా చేయిపోయి ఏం చేస్తామో మరొక తెలియదు, ఆనందంలో తప్పు చేస్తాం అంతే. చెప్పాను. అలాగా అక్కమోకాలు బాగుంటుకొని ఆమెను ఆటోలో ఇంటికి తీసుకెళ్ళాము. మాటలు కొట్టాలి అట్లా చేసుకొని ఆ దేవుడి కుటుంబం చేత మాస్టర్ గారు ఆ ఇద్దరు జీవితాలు మార్చబడి ఎంతమంది జీవితాలు మార్చబడి ఆ దేవుడికి తెలియాలి. ఆ తర్వాత సేవా విధానంలో పాల్గొని సేవకి ఇంచుమించు 700 మందిరాలకు పోషణ మినిస్ట్రీలో రేపు మందిరాలు ఎక్కువ మందిరాలు పెట్టేవాడు. ఆయన దర్శనం అదేమో ఎక్కువ మందిరాలు పెట్టేవాడు. సరే అలాగా 700 మందిరాలు అంటే మీకు అర్థం చేసుకోవచ్చు. ఈ ఊళ్ళలో
ఆయనకు కవర్లో పెట్టి కవర్కి ఇస్తారు విశ్వాసం. అందులో ఎంత ఉంటుందో కూడా ఆయన తెలియదు, ఎందుకంటే కవర్లో పెట్టించేది కదా, ఆ కవర్ తీసి మాకు ఇచ్చేవారు వాడుతుంది కదా. అర్థం కొడుకులే 1000 ఒక 500 ఎక్కి 2 సార్లు ఎక్కేసి వదిలేస్తారు అర్థం కొడుకులకే. మరి ఆయన ప్రేమ ఎంతదో మీకు అర్థమవ్వాలని చెప్తారు, అంతే గొప్ప భాష కాదు. అంత ప్రేమ కలిగిన వారు యేసయ్య గారు. అలాంటి పరిస్థితులలో నేను ఆయన దగ్గర నుండి సేవ అనుభవాలు కొన్ని తెలుసుకున్నాను. అంబేద్కర్ మధ్యలో మధురై కట్టేటప్పుడు ప్రకాష్ గారు వచ్చారు, మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం పొదిలి పట్టణంలో అవసరంగా మినిస్ట్రీ తరఫున సేవ చేసే సేవకు మాకున్న స్నేహబంధాన్ని బట్టి పిలుస్తాను, ఏం చేస్తాడు ఆయన మాటను బట్టి ఈ మధ్య కట్టబడితే మీకు చెప్పేదానికి ఆయన గుర్తు చేశాడు. నేను వెళ్ళి అలా కొంచెం గేట్ వెళ్ళి మరి చెప్పాను కదా, గేట్ చేసి ఇవ్వని పొదిలో మధ్యలో అడిగితే గేట్ చేసేదానికి వెళ్ళాను. వెళ్తే ఆ గేట్ చేస్తా ఇక్కడ కూర్చొని సేవకులు లాగా ఆయన నాకు నేను ఆయన ఒకసారి ట్రైనింగ్ చేశాను మినిస్ట్రీలో. ఆ అనుభవాన్ని బట్టి మార్కాపురం ప్రాంతంలో సేవ చేయాలి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, మంచి సేవకులు పిలిపించి మహాసభలు తిప్పాడు. మీరు చూస్తే బాగుంటుందేమో ఆయన నేను చెప్పానంటే. ప్రకాష్ భాష గారికి వస్తే మా సేవకులు వస్తారా ఇబ్బంది పడకుండా అన్నీ చూస్తే సేవకులు దేవుడికి ఆయన మాట్లాడాలని మధ్య కష్టపడదని చెప్పేదానికి ప్రస్తుతం పొదిలో మోసంగా చేసే భాషలు గారు ఆయన ద్వారా ప్రతి విషయం మనం విన్నామని నేను గెస్ట్ అంటే మనకి ఏ భాష చెప్పడానికి ఇంగ్లీష్ రాదు, ఇదే సేవకులను ఆహ్వానించడం వచ్చారు. ఆయన మాట్లాడాడు, మార్కాపురంలో సేవ చేయి, మహాసభ పెట్టించుకొని. మహాసభ అంటే మీకు చెప్పాల్సిన 10,000 లక్షల్లో కొంచెం కార్యక్రమాన్ని నా వల్ల కాదంటే భయపడ్డాక నేను ప్రార్థన చేస్తాను, వెళ్ళి ప్రారంభించాను. ఇంటికి వచ్చి నుంచి దేవా ఏ పాస్టర్ పిలువాలో నాకు తెలియదు. అప్పుడు అందరూ ఉంటారు కానీ ఆ లైన్ లో ఉంటారో కదా అర్థమవుతారు. అప్పుడు ఆ లైన్ కాదు కదా తెలియదు. అప్పుడు ప్రార్థన చేస్తే ఆత్మహత్యాడు విషయం దేవుడితో అడిగాను, నువ్వే సాయం చేయకపోతే సంతోషంగా తల్లి మా విశ్వాసి భయపడినప్పుడు కొంచెం. ఎందుకంటే ఏరియా కాదు, అంతమంది సేవకులు ఎదిరించిన 10 నిమిషం కింద కూర్చొని నేను చచ్చిపోతాను చనిపోయాను మరణాపేక్ష ఎదిరించిన వాటిని అంటే నేను దూకిపోయినప్పుడు బలపరుస్తూ ఆదరిస్తున్నప్పుడు మాస్టర్ గారి మాటను పెట్టి సేవకులు డేట్ అడగటం, వాళ్ళు ఇవ్వటం, నేను మహాసభలు పెట్టించటం, ఆశీర్వాదకరంగా జరగటం, నా మాస్టర్ ఆర్గనైజేషన్ అవ్వటము. అప్పటికి మధ్య లేదు స్థలం లేదు ఎవరిలో అప్పటికి అక్కడ ప్రార్థన పెట్టించాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఆ తర్వాత చెప్పాలనుకుంటున్నాను, ఆ వీటిని కట్టిన ఫ్లెక్సీని అడ్డం పెట్టుకొని ప్రార్థన పెట్టారు మన సైన్య స్థలంలో. అందరూ అన్నారు నాకు టెంట్ హౌస్ ఇచ్చారు కదా, ఒక 20,000 30,000 వాళ్ళు అన్నారు. రేపు పెద్ద మహాసభ పెట్టి పెద్ద సభలో పెట్టేవు, ఇప్పుడేమో ఆ టెంట్ ఒకటి పెట్టుకొని ఆ టెంట్ కూడా లేకపోతే ఆ ఫ్లెక్సీ కింద పెట్టేవు, ఎందుకు నీకు బాధలు, శుభ్రంగా మౌనంగా ఉండొచ్చు కదా అని అన్నారు. దేవాన్ని ఏడ్చాడు. అయ్యా నువ్వు దేవాది దేవుడు, సర్వాధికారి, నీకు అసాధ్యమైన ఏం లేదు కదయ్యా. నేనేమో కనపరిచావు, ఈరోజేమో ఈ ఫ్లెక్సీ అడ్డలో కూర్చున్నాము అని ఏడ్చి మేమంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మహాకృప. నేను ఈ పాస్టర్ గారి ఈ స్థలంలోకి వచ్చాడు, ఎందుకు ఏర్పడ్డాడు కాదు, ఆయన చూద్దామంటే చేసుకొచ్చాడు. ఆయన చూద్దాం మన దగ్గర చెప్పారు కదా అంటే చూసేదానికి ఇద్దరు వచ్చాము, చూసాము, నిలబడి చిన్న ప్రార్థన చేసుకుంటే కొట్టాడన్న ఆశ నాకు లేదు, కొన్ని డబ్బులు లేవు, అసలు కొట్టాడన్న తలంపు కూడా లేదు. చెప్తున్నారు సేవకులుగా నాకు
తెలియదు, ఆయన కూడా తెలుసు ఆ విషయం. ఆయన చూద్దామంటే వచ్చాడు స్థలంలోకి, చూశాడు, సరే ప్రార్థన తీసుకుంటాము, వెళ్ళిపోయాం. కొంతకాలం అంటే ఒక 6 నెలల ఇల్లు చెప్పండి. ఈ స్థలం యజమాని నన్ను పిలిచి, ఈ స్థలం అంతా తీసుకో, అక్కడ కట్టుకుంటావు, ఇల్లు కట్టుకుంటావు, ప్రార్థన చేసుకుంటావు, ఏమన్నా చేసుకోండి. నేను నవ్వుకుంటూ ఫోన్ చేశాను. ఈ స్థలం అంతా 10 సెంట్లు ఇస్తానంటున్నాడు. ఆయన వాళ్ళు లేడీస్ ఉంటారు కదా, ఆయన లేడీస్ అంటే ఇస్తాను, నీ బాధ్యత ప్రార్థన చేసుకుంటాము, తెచ్చి కట్టుకోవచ్చు, తీసుకోవాలండి. తీసుకుని డబ్బులు వేయాలి. ఇక ఎందుకు వచ్చిందో తెలియదండి. డబ్బులు అయితే రూపాయి ఇవ్వలేదు, ఆయన కూడా కానుక ఇవ్వలేదు. దేవుడి పరిమాణమై ఈ స్థలం రాకొస్తే నేను రిజిస్టర్ చేసుకుంటానికి కూడా అక్కడ డబ్బులు లేవు కదా, ఇదే అవుతున్నాయి, డబ్బులు లేవు. ఈ స్థలం ఇచ్చిన ఆయన భార్య ఫోన్ చేసి, అయ్యా ఆ రిజిస్ట్రేషన్కి ఎంత అవుతుందో డబ్బులు నా భర్త కూడా తెలియకుండా మా కుటుంబం నుంచి నేను దాచుకుంటున్న డబ్బులు అవి నీకు పంపిస్తాను, ఆ స్థలం రిజిస్టర్ దేవుడికే మహిళ కాదు. ఆయన భార్య అసలు ఆ డబ్బులు ఆ ముక్కు ఒక పెట్టు అసలు ప్రార్థన తెలియదు అని ఆ డబ్బులు పంపిస్తే ఆ దగ్గర తీసుకొని కరెక్ట్ గా ఏ సందర్భంగా చనిపోయిన రోజు డేట్ గుర్తుందా? చెప్పండి, ఎవరైనా గుర్తుంటే. నాకు గుర్తుంది. పెద్ద వ్యవసాయకులు కదా, మనకంటే గొప్పవారు కనుక గుర్తుంచుకోవాలని విశ్వాసిగా ఉన్నప్పుడు మా రాత్రి పిల్లలు అందుకే రాత్రి వచ్చిన ప్రార్థన చేయడం ఆశ్రయించాడు. ఆగస్టు అంటే 8వ నెల 8వ తారీఖు ఇంచుమించు అది సాయంత్రము 7 గంటల సమయంలో నేను ఈ భాషగా మాకు అండగా ఉంటాడు. ఇద్దరు నాగార్జున సాగర్ పోయి వేరే విషయం మాట్లాడి మాస్టర్ గారితో మాట్లాడి రిటర్న్ లో వస్తుంది. ఫోన్ వచ్చి వెంటనే నేనైతే ఎందుకు వెళ్ళలేదయ్యా, పెద్ద తండ్రి అన్నావు, తండ్రి ప్రేమన్నావు, మన పర్పస్ అంటే ఆయన చిరునవ్వుతో ఉన్న ముఖాన్ని నేను చూశాను, ఆయన పార్థివ దేహాన్ని చూసే ధైర్యము, లేకపోతే ఆ పరిస్థితి నేను చూసే మైండ్లో పెట్టుకునే స్థితి నాది కాదు. నేను అలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు అక్కడ. నేను ఎప్పుడైనా ప్రార్థన చేస్తాను, చనిపోయాడు కూడా చూడటానికి కూడా మనసు పోలేదు. కాబట్టి దేవుడి మందిరం ఇచ్చాడా? ఇంకా ఉంటే ఒక 5 నిమిషాలకి అయిపోయింది. మందిరం ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాడు. రిజిస్ట్రేషన్ అయిపోయింది, రూపాయి డబ్బులు లేవు, స్టోర్ బియ్యము అలాగే కొంచెం పేరు పెట్టేసాను. డబ్బు ఇంకా ఉండదు లేదు. అదే చిన్న పెంచిన పడంతో నా సొంతంగా 4 నాళ్ళు నేర్చుకొని విశ్వాసంలో చుట్టూ ఉన్నాడు. 4 కోట్లు సాయం చేస్తే చిన్న మందిరం కట్టి, చిన్న పెంచిన మందిరాన్ని కట్టి ప్రార్థన ప్రారంభించాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఈ మందిరానికి మన దగ్గర రూపాయలు తీసుకోలేదు. పక్కన బయట నుంచి మనకేమి ఇస్తే వాళ్ళు ఉన్నారే కానీ నేను అడగదు, నేను తీసుకున్నాను. దేవుడు ఈరోజు ఎప్పుడు సంపాయాలని కష్టపడితే ఆ దేవాది దేవుడు ఇచ్చేది. ఈరోజు ఈ కూటానికి కూడా మరి కనీసం 15,000 ఖర్చు అవుతుందంటే మీరు నమ్మండి. ఈ చిన్న కూటానికే ఈ కుర్చీలు, ఈ భోజనాలు, ఇలా కళ్ళు దేవా ఏంటైనా అనుకోకుండా వచ్చారా, ఈ దారి కావాలని ప్రార్థన చేసి మర్చిపోయాను. అడిగి దేవుడు పెట్టుకుని దారి ఇచ్చింది. ఈ గేట్ పెట్టాలంటే 40,000 రూపాయలు. ఈరోజు గేట్ డబ్బులు లేవు. దేవుడు మందిరానికి దేవుడు స్లాబ్ డబ్బులు లేక పోయి బ్యాంకులో ఒక 1000 రూపాయలు తెచ్చుకోదామని అనుకుంటుంటే ఆ బ్యాంక్ వాళ్ళు అన్నారు 1000 రూపాయలు ఇవ్వరు, ATM తీసుకుని వెళ్ళిపోతారు. ఈ స్లాబ్ సిమెంట్ ఎంత కట్టాలో తెలుసా? 35,000 రూపాయలు కట్టాయి. కేవలం దేవుడి మాటతో ఆయన షాప్ ఓనర్ చూసుకునే ఒక్క రూపాయి తీసుకోకుండా లారీ సిమెంట్ తెచ్చి
ఏంటి కావాలంటే అన్ని తెచ్చుకోవడానికి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 50 బస్తాలు కాబట్టి ముందు తీసుకో, డబ్బులు సరే తర్వాత వెళ్తామని ఇంకా 5 బస్తాలు మేము అనుకునేది ఎక్కువ తెచ్చి వెళ్ళిపోయాడు. ఆ బాగిపోయిన దానికి ఇచ్చాడండి. దేవుని మాట, దైవ సేవకుల మాట, దేవుని యొక్క కృప ఏదైనా ఆయన అడుగుతాను. ఈ పని చేయాలంటే నా చేత కాదు, ఈ ఎంత బలం కూడా నాకు లేదు. బలహీనపడి పట్టుకొని వేసే కొంచెం చెప్పాలి. దేవుడు అయినా ఈ పట్టుకొని వేసాక రాత్రి మాకు వర్క్ చేశారు. ఇంటికి డబ్బులు ఇవ్వలేదు. ఈ పంటలు ఎదురు ఫ్యాక్టరీ మనం వేసేస్తాం. పడే బాగా కష్టపడాలి. దేవుడి కొరకు నిలబడాలని చూసి ₹1 అక్కడ వాళ్ళు తీసుకొచ్చి తోడి పట్టుకొని మొత్తం ఫ్రీగా ఇచ్చారు. ఈ పట్టుకొని మొత్తము ఫ్రీ మొత్తం పడాలంటే మనం ₹1 తీసుకోలేదు, మొత్తం ఫ్రీగా ఇచ్చారు. ఏసే పిల్లలు కూడా వచ్చి ఫ్రీగా వేసారు. డబ్బులు ఎవరికి లేదు. సిమెంట్ తీసుకొచ్చే డబ్బులు మధ్య అక్కడ 2,000 పెట్టుకున్నారు అనుకుంటారేమో. 4,000 వాళ్ళకి అక్కడ మొత్తం అయ్యి ఇంకా మిగిలే ఉపయోగం 4,000. అదేంటే 4,000 ఎవరి చేయడానికి ఎక్కడంటే ఆ రైల్వే వాళ్ళ కాంట్రాక్ట్ అంట ఆ రోడ్ వేసిన కొనుక్కుంటాడు. అక్కడక్కడ పోసాడు. ఆ పై వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయారు. మిగిలిపోయినంత ఆ కాంట్రాక్ట్ ఎవడో ఒకటి 4,000 మొత్తం ఎత్తుకో కాస్తున్నారు. పెడితే చేసి ఒక వేయిస్తే మొత్తం ఎత్తాడు. పోతే చెత్త ట్రాక్టర్ 11, 12 ట్రాక్టర్లు చికెన్ ట్రాక్టర్లు వేసి ఎత్తుకోలేక 12 ట్రాక్టర్లు 4,000 ఖర్చు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే నా గొప్ప ఏదో పనులు కాదు. మన దేవుని మనం ప్రార్థించి ఆరాధించి స్తుతించి కీర్తించే ఘనమైన దేవుడు. ఎప్పుడు సాయంత్రం పోకలేదు. రాత్రి ఇక్కడే పడుకున్న పిల్లలతో, పసిపిల్లలతోటి రాత్రంతా మేము ఇక్కడ అధికారి పడుకొని ప్రార్థన చేసుకుంటామంటారు. దైవ సేవకులు అందరూ వస్తారయ్యా, వాళ్ళందరికీ పూర్తిగా భోజనం పెట్టి వారి ఆశీర్వాదం మేము పొందుకొని దీవించబడాలి, సంఘం దీవించబడాలి, నూతనాత్మక నింపబడాలని ఆశగా మీ అందరి కొరకు దేవుని కొరకు నేను ఎదురు చూస్తా ఉన్నాం. నేను ఏం చెప్పాలో తెలియదు, మీరు అర్థం చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. అవునే.